ఇప్పుడు నేను చూపించేటువంటి రెండు గ్యాడ్జెట్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్నటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్లో మ్యాండేటరీ అని నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదన్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్కైనా లేదా బిజినెస్ మీటింగ్స్కైనా ఖచ్చితంగా ఈ రెండు డివైసెస్ అయితే మ్యాండేటరీగా వాడి తీరాల్సిందే. సో ఈరోజు మనం యాంకర్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి వెబ్ కెమెరాని అండ్ అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక బ్లూటూత్ స్పీకర్ అని కూడా అనకూడదు, దీన్ని అంతకు మించి అనాలి. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 6-వే పికప్ మైక్రోఫోన్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎనీ డైరెక్షన్ నుంచి మీకు వాయిస్ వస్తున్నా కానీ ఇది ఆటోమేటిక్గా పికప్ చేయడం జరుగుతుంది అండ్ మ్యాక్సిమం సైడ్ ఉండేటువంటి నాయిసెస్ అన్నిటినీ కూడా రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీన్ని యాజ్ ఏ పవర్ బ్యాంక్ లాగా లేదు అన్నట్లయితే మీ బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ కాల్స్ లేదా బిజినెస్ మీటింగ్స్ వగేరా వాట్ నాట్ మీరు మీ మొబైల్ ఫోన్తో ఎన్ని పనులు అయితే చేయగలరో ఎక్స్టర్నల్ డివైస్ కింద దీనిలో అన్ని వర్క్స్ కూడా మీరు చేయొచ్చు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 15 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి నా రివ్యూను కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇవి ఫ్రెండ్స్ యాంకర్కి సంబంధించినటువంటి PowerConf వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్స్. ప్రొఫెషనల్గా మీరు ఇంట్లో అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ అలాగే సరౌండింగ్ నాయిసెస్ లేకుండా మీరు ఒక జూమ్ మీటింగ్ కావచ్చు లేదా కంపెనీ మీటింగ్ కావచ్చు లేదా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఇలాంటివి అటెండ్ అవ్వాలన్నా లేదా చెప్పాలన్నా మీకు ఇది సొల్యూషన్ కింద రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు బోత్ కాంబో ప్యాక్, అంటే దీంట్లో మీకు వచ్చేటప్పటికే వెబ్ కెమెరాతో పాటు దీంట్లో మనకి ఒక పవర్ఫుల్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి బ్లూటూత్ స్పీకర్ కమ్ మైక్రోఫోన్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది కాంబో ప్యాక్. సో బేసికల్లీ యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు 30,000 రూపీస్ దాకా ఉండడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మీకు అరౌండ్ 18,500 రూపీస్ అఫ్ కోర్స్ సేల్లో అయితే మరింత తక్కువగా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మీరు యాంకర్కి సంబంధించినటువంటి PowerConf C300 అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇది ఫుల్ హెచ్డి దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 60 FPS దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికే 115 డిగ్రీస్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ 2 times నార్మల్ రెగ్యులర్ మైక్రోఫోన్ కన్నా మరింత బెటర్గా, అలాగే AI పవర్డ్ HDR కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రాయటం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. దీన్ని ఒక చిన్న బాక్స్ ప్యాక్డ్ డిజైన్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్గానే మనం చదవాలి. దీంతో పాటు వారంటీకి సంబంధించిన అలాగే కాషనరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఒక చిన్న బుక్లెట్స్ రూపంలో రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం వెబ్సైట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ హీర్ ఈస్ ద ప్రోడక్ట్. బాక్స్ టైప్ డిజైన్ తోటి మనకి ఈ ప్రోడక్ట్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్గా ఒకవేళ మీరు స్మార్ట్ టీవీస్ని యూస్ చేస్తూ అక్కడ కూడా మీకు కెమెరా సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ క్లిప్ మీకు అక్కడ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్, అది కూడా డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. యాంకర్ అనేటువంటి బ్రాండింగ్తో పాటు ఫ్రంట్ మనకి 1080p దాకా సపోర్ట్ చేసేటువంటి 60 FPS కెమెరాని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే కంప్లీట్లీ మనకి ప్రీమియంగా, సో డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ దీన్ని మీరు ట్రైపాడ్ కూడా మౌంట్ చేసుకునేటువంటి ఫెసిలిటీని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీని బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి USB Type-Cకి సంబంధించినటువంటి పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇంకా బాక్స్లో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1 మీటర్కి సంబంధించినటువంటి USB Type-C to Type-Cకి సంబంధించినటువంటి హై అండ్ క్వాలిటీ కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒక సైడ్ మీరు ఏదైతే ఉందో డైరెక్ట్గా మీ కంప్యూటర్కి, అలాగే మరొక సైడ్ వచ్చేటప్పటికే వెబ్ కెమెరాకి మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ దీంట్లో కూడా మనకి ఈ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసినటువంటి Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్లో దాట్ సైడ్ చాలా ఈజీగా ఇది ఫిక్స్ అవ్వడం జరిగింది. అండ్ హైలీ ఇంపాసిబుల్ ఇది మనకు బయటికి రావడానికి కూడా. సో ఇక్కడ మీకు Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ లేదు, మరి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అఫ్ కోర్స్ దీంట్లో మరొక USB Type-A to USB Type-Cకి సంబంధించినటువంటి మరొక అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఒకవేళ మీరు కనుక ఓల్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ అడాప్టర్ని యూస్ చేస్తూ డైరెక్ట్గా మీరు మీ కంప్యూటర్కి, అంటే ఇది ఒక USB Type-Aకి సపోర్ట్ చేసేటువంటి డివైస్ లాగా కూడా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. రియల్లీ కూల్ కదా. అండ్ దీంతో పాటు మరొక 2 డివైజెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్
కెమెరాకి సంబంధించినటువంటి ప్రైవసీ షట్టర్ బటన్స్ అని మనం అనుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక కెమెరా యూజ్ చేయట్లేదు అన్నట్లయితే, ఒకవేళ మీకు ప్రైవసీ ఇబ్బంది అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా సో ఇక్కడ మనం దీన్ని ఇలా స్టిక్ చేసాము అన్నట్లయితే మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాడుకొని, రిక్వైర్మెంట్ లేనప్పుడు దీన్ని క్లోజ్ చేసుకునేటువంటి విధంగా, అంటే ప్రైవసీ షట్టర్ లాగా ఫిజికల్ హార్డ్వేర్ని మనకు ప్రొవైడ్ చేశారు, సాఫ్ట్వేర్ది కాదు. మళ్ళీ సాఫ్ట్వేర్ది అంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు హ్యాక్ చేసి దాన్ని ఓపెన్ చేస్తారా అనుకోవడానికి కూడా లేకుండా వీళ్ళు చాలా నీట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాని ద్వారా నేను క్యాప్చర్ చేశాను. వైడ్ యాంగిల్ మాత్రం చాలా 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 బాగుంది. బట్ దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. మీటింగ్స్ అప్పుడు ఇవి కొంచెం చూడటానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. బట్ ఒకవేళ వైడ్ యాంగిల్ వెబ్ కెమెరా కోసం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా నేను దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. ఈవెన్ డీటెయిలింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. అఫ్ కోర్స్ వాయిస్ మాత్రం మీకు దానిలో నుంచి రావట్లేదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక అల్టిమేట్లీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి మరొక ప్రోడక్ట్ వచ్చేటప్పటికే యాంకర్ అల్ట్రా క్లియర్ పోర్టబుల్ కాన్ఫరెన్స్ స్పీకర్ ఫోన్ అని చెప్పి మనకి వీళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. సో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఇది మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది 360 degrees అప్ టు 5 meters రేంజ్ దాకా వాయిస్ని అయితే పికప్ చేయగలదంట. దీంట్లో పవర్ఫుల్ 6 మైక్రోఫోన్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 24 hours దాకా టాక్ టైం, అంటే అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్యాటరీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. USB Type-C కనెక్టివిటీతో పాటు చార్జ్ యువర్ డివైజెస్, అంటే ప్యారలల్గా ఇది ఛార్జ్ అవడంతో పాటు మన డివైజెస్ని కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. అల్ట్రా లైట్ వెయిట్తో పాటు దీంట్లో మనకి ట్రావెల్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారంట. సో సూపర్ కూల్. సో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. మొత్తం ఒక పాలిథిన్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి పంపించారు. సో బాక్స్ ఓపెనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే దీన్ని చాలా నీట్గా ఒక పౌచ్లో, అంటే ట్రావెల్ పౌచ్లో ప్యాక్ చేసి అయితే పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్లో మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అలాగే యాజ్ యూజువల్ మనకి ఇందులో దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కార్డ్ని కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ హ్యాపీ లైక్ ఇక్కడ ఫంక్షన్స్, అలాగే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అలాగే దీని లోపల ఉన్నటువంటి ఫంక్షన్స్ని మనం ఇందులో చూడొచ్చు. మరొక చిన్న బాక్స్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్, అలాగే USB Type-A to Type-Cకి సంబంధించినటువంటి కేబుల్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ప్రోడక్ట్ని అయితే మనం ఒకసారి చూసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ యాంకర్ అనేటువంటి బ్రాండింగ్. యాంకర్ యూఎస్లో నెంబర్ 1 బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేయగానే హియర్ ఇట్ ఈస్ మనకి డివైజే ఉంది. ఈ డివైజ్ని కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ కుషన్ రావడం జరుగుతుంది. సో కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. సో హియర్ ఇట్ ఈస్ ద యాంకర్కి సంబంధించినటువంటి డివైస్. సో ఇక్కడ మీరు చూసారంటే ప్లస్ మైనస్తో పాటు ప్లే, అలాగే ఫోన్ కాల్ ఆన్సర్ చేసుకునేటువంటి ఆప్షన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ఇక్కడ మైక్రోఫోన్ బటన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఈస్ అ నోటిఫికేషన్ లైట్ అనుకుంటా. ఇక్కడ మీరు వైట్గా చూస్తున్నారు కదా, మేబీ ఇది మన కాల్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి రింగ్ అవ్వడం కోసం. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే దీని బ్యాక్ సైడ్ మనకి ఒక USB AUX అవుట్తో పాటు పవర్కి సంబంధించినటువంటి సాకెట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక డౌన్ మీరు చూసారు అన్నట్లయితే యాంకర్ PowerConf అని చెప్పి దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే బ్లూటూత్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇక్కడ మీరు చూసారంటే 2 నోటిఫికేషన్ లైట్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్గా మీకు టోటల్లీ 6 మైక్రోఫోన్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. 1 2 3 అలాగే 4 5 6. ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ మైక్రోఫోన్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ మీకు 5 meters డిస్టెన్స్ నుంచి కూడా వాయిస్ని అయితే ఇది అబ్జర్వ్ చేయగలదు, అంటే రిసీవ్ చేసుకోగలదు. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం ఒకసారి పవర్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేయగానే మనకు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ లాగా ఇది వెలగటం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు పవర్ ఆన్ చేయగానే ఇక్కడ పవర్ ఆన్ నోటిఫికేషన్ లైట్ వైట్ కలర్లో, అలాగే మరొక బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అంటే రెగ్యులర్గా మనం బ్లూటూత్ పేరింగ్ ఎలా అయితే చేస్తుంటామో సేమ్ అలా విధంగా. ఒకవేళ మీరు కనుక ల్యాప్టాప్ యూజ్ చేయాలనుకుంటున్నారన్నట్లయితే, డెస్క్టాప్ యూజ్ చేయాలనుకుంటే దాంట్లో బ్లూటూత్ను ఆన్ చేసి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ మీరు కనుక మొబైల్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సేమ్ సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవటం, ఇందులో బ్లూటూత్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్ ఇక్కడ యాంకర్ PowerConf అని చెప్పి వచ్చింది చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. చూసారా, ఇప్పటిదాకా మనకి బ్లూ కలర్ నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అవుతుంది, బట్ ఇప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి దీని ఆడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇది ఫుల్ వాల్యూమ్. ఇక్కడ మీరు చూసారు కదా, నోటిఫికేషన్ లైట్ ఏదైతే ఉందో ఫుల్గా కనిపిస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా లౌడ్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్లీ మనకి జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు లేదా కాన్ఫరెన్సెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి
ఇదే మెయిన్ కావాల్సింది. సో మ్యూజిక్ అయితే, సో ఆడియో అయితే చాలా చాలా లౌడ్ ఉంది. ఈవెన్ దీంట్లో క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారా, సో మనం ఇక్కడ ప్లే అండ్ పాజ్ అంతా కూడా డైరెక్ట్గా దీని ద్వారానే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. అఫ్ కోర్స్ మ్యూట్ కూడా. సో ఇక్కడ మీరు మ్యూట్ చేశారు అన్నట్లయితే ఇది మనకి రెడ్ కలర్లో మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. అలాగే మ్యూట్ ఆఫ్ చేశారు అన్నట్లయితే ఇది నార్మల్గా ఉండడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు వాల్యూమ్ ప్లస్ అంటే ఇక్కడ మీరు చూసారు కదా నోటిఫికేషన్ లైట్ ఫుల్గాను. ఒకవేళ మీరు కనుక మైనస్ని ప్రెస్ చేస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ లైట్ పూర్తిగా ఆఫ్ అవ్వడం జరిగింది. 1%, ఇట్లా 2%, 3%, ఇట్లా కలర్ ఫిల్ అవ్వటం ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. ఈవెన్ మీరు దీని ద్వారానే ప్లే అండ్ పాజ్ కూడా చేయొచ్చు. ఈవెన్ కాల్ వస్తే కాల్ డైరెక్ట్గా లిఫ్ట్ చేసి కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మ్యూట్లో పెడుతున్నాను, మ్యూట్లో పెట్టగానే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో రెడ్ కలర్లో మనకి ఇది ఐడెంటిఫై అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకవేళ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇదే గ్రీన్ కలర్లో మనకి రావడం అయితే జరుగుతుంది. సో కాల్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని టెస్ట్ చేస్తున్నా. దానికోసమనే నేను కాల్లోకి తీసుకున్నా. అండ్ నువ్వు యు ఆర్ ఎ లైవ్ ఇన్ యూట్యూబ్. సరే ఓకే, ఈడున్నాడు మీ నాన్న. హలో. సో కాల్ మాట్లాడుతూ కూడా మీరు మ్యూట్లో అయితే పెట్టుకోవచ్చు. సో నార్మల్ రెగ్యులర్ కాల్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సింప్లీ అమేజింగ్. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా హై వాల్యూమ్లోనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం టోటల్ హై వాల్యూమ్. అఫ్ కోర్స్ మీరు కావాలనుకుంటే దీన్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా నోటిఫికేషన్ లైట్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు కాల్లో ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి నోటిఫికేషన్, సర్క్యులేషన్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీన్ని డైరెక్ట్గా మనం ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అరౌండ్ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో డైరెక్ట్లీ ఒకవేళ మీరు కనుక వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ కేబుల్ని దీనికి కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీ స్క్రీన్ రికార్డింగ్ కూడా వేస్తాను. డైరెక్ట్గా మీరు లైక్ ఏ పవర్ బ్యాంక్ లాగా కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మీ మొబైల్ ఫోన్ ఒక సింగిల్ టైమ్ రీఛార్జ్ అయితే అవుతుంది. సో ఇవే కాదు, దీంట్లో మొత్తం ఓవరాల్గా మనకి 6 ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నారో బేసికల్లీ ఆ డైరెక్షనల్ నుంచి మాత్రమే వాయిస్ అనేది పికప్ అవడం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద మైక్రోఫోన్స్ అన్నీ కూడా మనకి సైలెంట్గా ఉండటం వల్ల అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా మనకు రాదు. సో ఎవరైతే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ మీటింగ్స్ లేదా జూమ్ మీటింగ్స్ లేదా బిజినెస్ మీటింగ్స్లో వాడాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఇది క్వైట్ డీసెంట్. అండ్ దీంతో పాటు ప్యారల్గా మీరు ఒక స్పీకర్ లాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే, అంటే మనం మాట్లాడేది కావచ్చు లేదా అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి స్పీకర్ వాల్యూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్వైట్ డీసెంట్. బేసికల్లీ దీన్ని బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా వాడుకొని మీరు మ్యూజిక్ అయితే ఆస్వాదించవచ్చు. కానీ అంత లౌడ్నెస్ అంటే మామూలుగా మనకు బ్లూటూత్ స్పీకర్లో వచ్చేటువంటి వాల్యూమ్ని అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఆ బేస్ కూడా మీకు ఇందులో అయితే ఉండదు. బట్ ఉన్న దానిలో వాయిస్ ఏదైతే ఉందో క్రిస్ప్ అండ్ క్లియర్గా మనకు రావడం జరుగుతుంది. ఫోన్ కాల్ కమ్యూనికేషన్ కావచ్చు, లేదన్నట్లయితే మ్యూజిక్ కావచ్చు. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.